ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. సంతనూతలపాడు నియోజకవర్గం మల్లవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా రావి కొయ్యితో తయారు చేసిన స్వామివారి బింబాన్ని ప్రతిష్ఠించి స్థాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ వేడుకలు వచ్చే నెల 1వ తేదీ వరకు విశేష పూజలు, హోమాలతో శాస్త్రోక్తంగా జరుగుతాయని ఆలయ చైర్మన్ మారినేని రాఘవ తెలిపారు. ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ నుండి ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని, అలాగే దాతల సహకారంతో మరో 64 లక్షల రూపాయలు విరాళాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 1.64 కోట్ల వ్యయంతో త్వరలోనే ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేకు, దాతలకు కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాఘవ, కోటేశ్వరమ్మ దంపతులు, ఈఓ లీలాకృష్ణ, యాజ్ఞికులు దివి వెంకట శేషాచార్యులు, ప్రధాన అర్చకులు నారాయణ వెంకటాచార్యులు, రాజశేఖరాచార్యులు, 9 మంది ఋత్వికులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మారినేని కృష్ణారావు, గుండ్లపల్లి శ్రీనివాసరావు, గాలి వెంకటరాంబాబు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓకే బయటకు వెళ్తాం రండి ఇంటూ వెంకటేశ్వర మామ నువ్వు రాలే మిగతా ఇంకోటి బాబురే మారే చక్రవర్తి తనోజాయుస్సాత్మధర్మాయ వేదాంత విద్యాయామి గచ్ఛామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్రమశ్రావరిః పాపహారి విశేషతః ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభాంతపరావరాలయం ధనం మదీయం తవ పాద పంకజం కదాను సాక్షాత్కర్వాణి చిత్సు సహాయం మరియమూర్ధ్వం నమలం కరిష్యసే పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే ఐరార్గ శ్రీయబ్దస్తు ధనధాన్యబ్ద నిలయ కమలా కాముక పుమానం అభంగుర విభూతిస్తే తరంగయత మంగళం శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం రాజశేఖరాచార్యులు. ఈ దేవాలయంలో ఉంచుపారేపతి అర్చకునిగా చేస్తున్నాం. ఇక్కడ ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇది నారద మహాముని ప్రతిష్ఠించిన దేవాలయం. ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం 13వ శతాబ్దంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగిందని పెద్దవాళ్ళు గ్రామస్తులు చెప్తూ ఉంటారు. తర్వాత 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల గారు కూడా స్వామివారిని సేవించుకున్నట్టుగా, స్వామివారి కొంత భూభాగం ఇచ్చినట్టుగా కూడా చెప్తూ ఉంటారు.
తర్వాత ఇవాళ దేవాలయంలో స్వామివారికి సంబంధించి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 29వ తారీఖు, 30వ తారీఖు, 1వ తారీఖు ఈ 3 రోజులు కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. మా గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి ఈ మా దేవాలయ యాజ్ఞిక స్వామి దీవి వెంకట శేషాచార్యులు గారు మీకు వివరంగా దీని గురించి చెప్తారు. నిరుపమ గుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతం నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సముచ్చాసక్త భక్తౌహరక్షి నివసత హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామంలో గుండికా నదీ తీరంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా చాలా పురాతన ఆలయం. ఇది ఆలయాన్ని గురించి అర్చక స్వామి వివరించారు. ఈ స్వామివారి ఆలయాన్ని గర్భాలయ, అంతరాలయ, మండపాదులను పునర్నిర్మించాలనేటువంటి సంకల్పంతో గవర్నమెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించుకోవడం జరిగింది. దానిలో భాగంగా వైఖాన సాగమోక్త ప్రకారంగా త్రయాణిక దీక్షతో ఈరోజు, రేపు మంగళవారం, బుధవారం 1వ తారీఖు ఈ 3 రోజులు కూడా ఆగమబద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో ఈ 29వ తారీఖు అయినటువంటి సోమవారం ఉదయం అకల్మష హోమం అని జరిగి యజ్ఞశాల, బాలాలయం నిర్మించినటువంటి బాలాలయానికి వాశుద్ధి ఇవన్నీ చేయడం జరుగుతుంది. తర్వాత యజమానులు, అర్చకులు వీళ్ళంతా కూడా శుద్ధి కావటం అనేటువంటిది, పంచగవ్య ప్రార్థన జరిగి సాయంత్రం అంకురారోపణ జరుగుతుంది. యజ్ఞశాలలో ఒక 5 రకాలైన హోమగుండాలు, వేదికలు అవన్నీ ఉన్నాయి. వాటిలో అన్ని కూడా రాత్రి అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. రేపు ఉదయము దారుబింబాన్ని అశ్వర్థ ప్రాహురవ్యము అని చెప్పి అశ్వర్థ వృక్షంతో వెంకటేశ్వర స్వామి వారిని బింబాన్ని తయారు చేయడం జరిగింది. ఆ బింబానికి విశేషమైనటువంటి శుద్ధి జరిగే అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకొని రేపు రాత్రికి స్వామివారి మూలబింబంలో నుంచి కళాపకర్షణ, వారిలో ఉన్నటువంటి త్రిశోడశ కళలు అనేటువంటి చాలా సాంప్రదాయ పురాతన నుంచి ఉన్నటువంటి ఆ స్వామివారి కళల్ని గ్రహించి రేపు ఉదయము ఈ దారుబింబాన్ని బాలాలయంలో స్థాపన చేసి స్వామివారిలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి మరలా దేవాలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ దారుబింబంలో ఉన్నటువంటి స్వామివారి కర్చలు జరిగి మళ్ళీ మహాప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం చేసుకొని అతి త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని మళ్ళీ స్వామివారికి యథాతథ మహాప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా అందరు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది, జరగాలి, జరుపుదామని చెప్పి మేమంతా కూడా సంకల్పించుకొని అందరం ఆ ప్రయత్నంలో ఉన్నాం. వెంకటేశాయ నమః. ఈ దేవాలయంను పునర్నిర్మాణంకు గ్రామంలోని దాతలు, ఇతర గ్రామంలోని దాతల సహకారంతో మేము పునర్నిర్మాణానికి గవర్నమెంట్ వారికి కట్టవలసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ చాలా త్వరితగతిన కట్టి మంజూరులన్నీ అనుమతులన్నీ తీసుకుని ఉన్నాం. దాంతో ఇవాళ మొట్టమొదటి ఘట్టం ఇప్పుడు బాలాలయంలో శ్రీ స్వామివారిని ప్రతిష్ఠ కార్యక్రమం ఈ 3 రోజులు జరుగుతాయండి. 29, 30, 1వ తారీఖు 6:30 నుంచి 7:50 లోపు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయండి. పూర్ణావతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా ధన్యవాదం తెలుపుకుంటూ ఇంతటితో, అట్లాగే ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా బాగా సహాయ సహకారాలు అందివ్వటం వల్ల చాలా త్వరితగతిన మేము మంజూరు ఉత్తర్వులన్నీ తెచ్చుకుని ఉన్నామండి. ఎన్నుకున్న తర్వాత పుష్టి దేవాలయం గర్భగుడి పునర్నిర్మాణం చేద్దామని ముందు ప్రాముఖ్యత దానికి ఇచ్చాము. దానికి తగ్గట్టుగానే మా ఊర్లో కొంతమంది దాతలు, ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనాయుడు గారి సహకారంతో గర్భగుడి నిర్మాణ పనులకి ఉత్తర్వులు రేపు మా చేతికి అందుతాయి. ఈ సంవత్సరంలోనే మేము కంప్లీట్ చేసి దేవాలయం గర్భగుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మేము మళ్ళీ మండప నిర్మాణానికి కూడా ముఖ్యంగా ప్రాముఖ్యత కల్పిస్తామని కోరుకుంటూ మా ఊరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, అలాగే ధర్మకర్తలి మండలి చైర్మన్ రాఘవ్ గారికి, ఈఓ గారికి, అట్లాగే ప్రధాన అర్చకులు, యాజ్ఞికులందరికీ కూడా నమస్కారం. ఈ సమయంలో గుడి పునర్నిర్మాణం రావటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము.
అదే సమయంలో ఈ ధర్మకర్తల మండలంలో మేము ఒక బాధ్యత తీసుకోవటం భగవంతుడు మాకు ఇచ్చిన వారం. ఇదే అదృష్టాన్ని చాలా సమిష్టి కృషితో అందరం కలిసి గుడి నిర్మాణం చేయాలనే మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ఇప్పటి వరకు 1,50,00,000 రూపాయలు నిధులతో కాంట్రాక్ట్ పిలవటం కూడా జరిగింది. ఆ 1,50,00,000తో గర్భగుడి అంతరాలయం వరకు నిర్మాణం జరుగుతుంది. ఆ 1 కోటి రూపాయలు కూడా మన బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో 1 కోటి రూపాయలు నిధులు సమకూర్చారు. 50,00,000 రూపాయలు దాతల నుండి స్వీకరించాం. దానిలో నేను 15,00,000 రూపాయలు సొంతంగా ఇవ్వడం నాకు భగవంతుడు ఇచ్చిన ఇదొక మరో కోరం. ఇదే పునర్నిర్మాణానికి. అదేవిధంగా దాతలందరూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా దీన్ని గర్భగుడితో పాటు ముందు కూడా ముఖమండపం కూడా అంతా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు బాలాలయం ప్రతిష్ట ఉంది కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి స్వామివారి నమూనాను తయారు చేసుకుని ఊళ్ళో నుంచి భక్తులు అందరూ కూడా కలిసి ఘనంగా కూడా ఊరేగింపు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు రేపు ఎల్లుండి బాలాలయ ప్రతిష్ఠలు జరుగుతాయి. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం రోజున శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణం కూడా మొదలు పెడతాం. మాకు సహకరించిన బిఎన్ విజయ్ కుమార్ గారికి, భక్తులకు, దాతలకు అందరికి కూడా మరోసారి నమస్కారాలు తెలియదు. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.